హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. శివ వెంటనే మీ అక్కకు ఫోన్ చేసి చెప్పు అని చెప్పి ఇందు శివతో చెప్తూ ఉంటుంది. సరే ఇందు, మన ఇద్దరి ప్రేమ గురించి మా అక్కకు చెప్తాను. మా అక్క తప్పకుండా ఒప్పుకుంటుంది, గగన్ బావను కూడా ఒప్పిస్తుంది అని చెప్పి శివ అంటూ ఉంటాడు. ఇక ఆలస్యం చెయ్యకు శివ, ఆలస్యం అమృతం విషం అంటారు అని చెప్పి ఇందు చెప్తూ ఉంటుంది. ప్రేమలో పడేసరికి పెద్ద పెద్ద మాటలే వస్తున్నాయే అని చెప్పి శివ అంటాడు. ఏదో పెద్దవాళ్ళు అంటుంటే విన్నాను, అదే చెప్పాను అని చెప్పి ఇందు చెప్తూ ఉంటుంది. ముందు మీ అక్కకు ఫోన్ చేయి శివ అని ఇందు చెప్తూ ఉంటుంది. ఇక శివ ఫోన్ తీసుకొని భూమికి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక భూమి గగన్ ఇద్దరు కూడా కారులో శరత్చంద్ర ఇంటి నుంచి గగన్ ఇంటికి బయలుదేరుతారు. బావా బావా, ఒక్కసారి కార్ ఆఫ్ చేయవా అని భూమి అంటూ ఉంటుంది. ఇక గగన్ సడన్గా కార్ ఆఫ్ చేసి ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. బావా, కొబ్బరి నీళ్ళు తీసుకొస్తాను బావా అని భూమి అంటూ ఉంటుంది. సరే త్వరగా వచ్చేయి అని చెప్పి గగన్ అంటాడు. ఇక భూమి కొబ్బరి నీళ్ళు తీసుకురావడం కోసం వెళ్తుంది. అప్పుడు భూమి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇదేంటి భూమి ఫోన్ ఈ సమయంలో రింగ్ అవుతుంది అని చెప్పి గగన్ భూమిని పిలిచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. భూమి చాలా దూరంలో ఉంది, పిలిచినా కూడా వినిపించదు. ఒక్కసారి ఎవరో చూద్దాం అని గగన్ మనసులో అనుకొని ఫోన్ చూసేసరికి శివ అని పేరు కనిపిస్తూ ఉంటుంది. శివ భూమికి ఫోన్ చేస్తున్నాడేంటి అని చెప్పి గగన్ మనసులో అనుకొని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటాడు. హలో అక్క, నేను శివని అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఏం మాట్లాడకుండా గగన్ అలానే వింటూ ఉంటాడు. ఇదేంటి అంత సరదాగా శివ భూమితో మాట్లాడుతున్నాడు అని గగన్ ఆలోచనలో ఉంటాడు. అక్క, ఏంటక్క ఏం మాట్లాడట్లేదు? నేను శివనక్క. ఓ, గగన్ బావ పక్కనే ఉన్నాడా, అందుకే మాట్లాడట్లేదా? నువ్వు నేను ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా కూడా ఒకే ఇంట్లో పెరిగిన అక్క తమ్ముళ్ళమక్క. నాకంటూ ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే కదక్కా అని చెప్పి శివ అంటూ ఉంటాడు. గగన్ షాకింగ్గా శివ మాటలు విని అలానే చూస్తూ ఉంటాడు. అందుకే అక్క, నా పర్సనల్ విషయం ఒకటి నీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. అక్క, నువ్వు మాట్లాడకపోయినా పర్వాలేదు, నేను చెప్పేది విను. గగన్ బావ పక్కనున్నాడని నువ్వు మాట్లాడట్లేదని నాకు అర్థమైంది అని శివ అంటూ ఉంటాడు. అక్క, ఏం చెప్పాలనుకుంటున్నానంటే మన చెర్రి బావ వాళ్ళ చెల్లెలు ఇందు ఉంది కదా, ఇందు నేను ప్రేమించుకుంటున్నాము అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. అక్క, మా ఇద్దరి పెళ్ళి నువ్వే చెయ్యాలక్క, అందుకే నీకు ఫోన్ చేశాను. నువ్వేం చేస్తావో నాకు తెలియదక్క. గగన్ బావను ఒప్పించాలి, అలాగే ఇందు వాళ్ళ పేరెంట్స్ను కూడా ఒప్పించాలి. మా ఇద్దరికి నువ్వే దగ్గరుండి పెళ్లి జరిపించాలక్క. మిగిలిన విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ఉంటాను అని చెప్పి చెర్రీ ఫోన్ కట్ చేస్తాడు. ఇక గగన్ షాక్లో ఉంటాడు. శివ భూమికి తమ్ముడా? అంటే ఇన్ని రోజులు భూమి శివ ఇద్దరు కలిసి నాటకం ఆడారా అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడే ఆ శివ అంతు తెలుస్తాను అని గగన్ మనసులో అనుకొని భూమిని అక్కడే వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాడు. బావా బావా, కార్ ఆఫ్ చేయి బావా అని భూమి పిలుస్తూ ఉంటుంది. భూమి మాటలను పట్టించుకోకుండా గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదేంటి, బావ ఇప్పటి వరకు బాగానే ఉన్నాడు కదా, సడన్గా ఏమైంది, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది. శివ, మీ భూమి అక్క ఏమంది అని చెప్పి ఇందు అడుగుతూ ఉంటుంది. భూమి అక్క పక్కన గగన్ బావ ఉన్నట్టున్నాడు. అక్క ఏం మాట్లాడలేదు, నేను ఇంటికి వెళ్తాను. ఈరోజు భూమి అక్క గగన్ బావ తిరిగి వస్తున్నారని శారద ఆంటీ నాతో చెప్పారు. వెంటనే వెళ్ళి నేను అక్కతో డైరెక్ట్గా మాట్లాడతాను ఇందు అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. సరే శివ, ఎలాగైనా సరే మీ అక్కను ఒప్పించు అని చెప్పి ఇందు చెప్తూ ఉంటుంది. నువ్వు నాకు స్పెషల్గా చెప్పాలా ఏంటి ఇందు? నేనే నిన్ను మొదట ప్రేమించాను, నా ప్రేమ నీకు తెలియజేసిన తర్వాతే కదా నీ ప్రేమను నాకు తెలియజేసింది అని చెప్పి శివ అంటూ ఉంటాడు. సరే శివ, నువ్వు రేపు గుడ్ న్యూస్తో కాలేజీకి రావాలి అని ఇందు చెప్తూ ఉంటుంది. సరే ఇందు అని చెప్పి శివ ఇంటికి బయలుదేరతాడు. ఇక మరోవైపు శారద ఇంట్లో వంటలు రెడీ చేస్తూ ఉంటుంది. ఏంటమ్మగారు ఈరోజు అంత సంతోషంగా ఉన్నారు అని పని మనిషి శారదను అడుగుతూ ఉంటుంది. ఈరోజు అత్తారింటికి వెళ్ళిన గగను భూమి తిరిగి రాబోతున్నారు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. అమ్మగారు మీరు నిజంగా చాలా గ్రేట్ అమ్మగారు,
కొడుకు కోడలు వస్తున్నారని చెప్పి ఇన్ని రకాల వంటలు చేస్తున్నారు అని చెప్పి పని మనిషి అంటూ ఉంటుంది. అదేంటే అలా అంటున్నావు? నా కొడుకు కోడలు నా వాళ్ళు కదా ఏంటి? చేయటంలో వింతేముంది గొప్పేముంది అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అందరత్తలు మీలా ఉండరు కదా అమ్మగారు అని పని మనిషి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే శివ ఇంటికి వచ్చి ఆంటీ ఆంటీ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఏంటి శివ అప్పుడే కాలేజ్ నుంచి వచ్చేసావు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. గగన్ బావ ఇంటికి వచ్చారా ఆంటీ అని చెప్పి శివ అడుగుతూ ఉంటాడు. ఏంటి శివ గగన్తో ఏమైనా పనుందా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి ఆంటీ. భూమి అక్క గగన్ బావ తిరిగి వచ్చేసారా అని శివ అడుగుతూ ఉంటాడు. ఇంకా రాలేదు శివ, బయలుదేరామని ఇందాకలా గగన్ చెప్పాడు అని శారద చెప్తూ ఉంటుంది. ఓ కాసేపట్లో అయితే వచ్చేస్తారనమాట అని చెప్పి శివ అంటూ ఉంటాడు. అవును శివ, వాళ్ళు వస్తారనే అన్ని రకాల వంటలు తయారు చేస్తున్నాను అని శారద చెప్తూ ఉంటుంది. సరే ఆంటీ, నేను అక్క బావ వచ్చిన తర్వాత వస్తాను అని చెప్పి శివ తన రూమ్లోకి వెళ్తాడు. బావ ఏంటి ఇలా నడి రోడ్డు మీద ఆడపిల్లలను కూడా చూడకుండా వదిలి వెళ్ళిపోయాడు? బావకు అసలు ఏం విషయం తెలిసింది? ఎందుకంత కోపంగా వెళ్ళాడు అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక గగన్ కోపంగా ఇంటికి వెళ్ళి శివ శివ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఏమైంది గగన్ అని శారద అడుగుతూ ఉంటుంది. అప్పుడే పూర్ణి కూడా ఇంటికి వచ్చి అన్నయ్య ఏమైంది, ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. శివ ఎక్కడా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. శివ పైన రూమ్లో ఉన్నాడు, పూర్ణి వెళ్ళి పిలువు. ఒరే గగన్, భూమి ఎక్కడ్రా, కారులో ఉందా? నేను వెళ్ళి భూమిని తీసుకొని వస్తాను అని చెప్పి శారద కారు దగ్గరకు వెళ్తుంది. ఈలోగా శివ బావా అని చెప్పి పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరకు వచ్చి అక్కెక్కడ బావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో గగన్ శివ చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. బావా అని శివ అంటూ ఉంటే ఆ పిలుపుతో పిలవకు అని చెప్పి గగన్ అంటాడు. ఇంకా గగన్ శివాని కొడుతూ ఉంటాడు. అన్నయ్య ఎందుకన్నయ్య శివాని కొడుతున్నావు అని పూర్ణి అడుగుతూ ఉంటుంది. పూర్ణి నీకేం తెలీదు, అడ్డు తప్పుకో అని చెప్పి గగన్ శివాని కొడుతూ ఉంటాడు. మర్యాదగా నా ఇంట్లో నుంచి బయటికి నడువు, నీలాంటి వాడికి నా ఇంట్లో స్థానం లేదు అని చెప్పి గగన్ శివాని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే శారద పరిగెత్తుకుంటూ బయట నుంచి లోపలికి వచ్చి ఒరే గగన్, భూమి ఎక్కడ్రా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అయినా శివాని ఎందుకు కొడుతున్నావురా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. అమ్మా ఈ శివ అనాథ కాదు అని చెప్పి గగన్ అంటాడు. శివ అనాథ కాదా అని శారద అడుగుతూ ఉంటుంది. ఈ శివ ఎవరో చెప్పమంటావా అమ్మా? మన ఇంట్లో ఉందే నాట్య కళాకారిణి భూమి, భూమికి స్వయాన తమ్ముడు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. అయితే మంచిదే కదరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఏంటమ్మా మంచిది? ఇన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటున్న శివ కానీ భూమి కానీ కనీసం ఈ నిజాన్ని ఒక్కసారైనా మనకి చెప్పారా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. ఒరే గగన్, ఏంట్రా నీ కోపం? ముందు ఆవేశం తగ్గించుకోరా. భూమిని ఎందుకు తీసుకురాలేదురా? శివని ఆ కారణంతోనే కొడుతున్నావా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, వీడు ఈ నిజాన్ని మన దగ్గర ఇన్ని రోజులు దాచిపెట్టాడు. భూమి శివ ఇద్దరు కలిసి నాటకం ఆడారు. వీళ్ళిద్దరూ మన ఇంట్లో ఉండటానికి వీల్లేదమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఒరే గగన్, నీకు తెలిసిన నిజం ఇదే కదా, నీతో ఒంటరిగా మాట్లాడాలి, ఇలా రారా అని శారద గగన్ని తీసుకొని పక్కకు వెళ్తుంది. ఏంటమ్మా ఏం మాట్లాడాలో చెప్పు అని గగన్ అడుగుతూ ఉంటాడు. నీకు తెలిసిన నిజం ఇదే కదా, కానీ నాకు ఎప్పుడో తెలిసిన నిజం ఒకటి చెప్పనా గగన్ అని శారద అంటూ ఉంటుంది. ఏంటమ్మా అని గగన్ అడుగుతూ ఉంటాడు. నీ చెల్లెలు పూర్ణి శివ ఇద్దరు ప్రేమించుకుంటున్నారా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. వాట్ అని గగన్ అంటూ ఉంటాడు. అవును, పూర్ణి శివ ప్రేమించుకుంటున్నారు అని శారద చెప్తూ ఉంటుంది. ఈ విషయం నీకెవరు చెప్పారు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. ఒకరోజు పూర్ణి శివ ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని ఫోటోలు దిగటం చూశాను. పూర్ణిని ఏంటని నిలదీస్తే క్యాజువల్గానే దిగాము అని చెప్పింది. చంప మీద ఒక్కటి పీకి నిజమేంటో చెప్పమని అడగటంతో పూర్ణి శివ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారన్న నిజం తెలిసింది అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇప్పుడు చెప్పరా, నీ చెల్లెలు ప్రేమించిన శివాని కొట్టి ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తావా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. అమ్మా, పూర్ణిని శివ ప్రేమించడం ఏంటి? శివ ప్రేమిస్తుంది బిందుని అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. గగన్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని శారద అంటూ ఉంటుంది. ఇందాకలా భూమి కొబ్బరి నీళ్ళు తీసుకురావడం కోసమని షాప్ దగ్గరకు వెళ్ళినప్పుడు శివ భూమి ఫోన్కి ఫోన్ చేశాడు. ఎందుకు ఫోన్ చేశాడా అని లిఫ్ట్ చేశానమ్మా. అప్పుడు శివ భూమి అనుకొని అన్ని విషయాలు చెప్పేశాడు. తనకి స్వయాన భూమి అక్కని, అంతేకాదు ఇందుని ప్రేమిస్తున్నానని, ఇందుకి శివకి భూమియే అందరినీ ఒప్పించి దగ్గరుండి పెళ్లి చేయాలని శివ అడగటం నా చెవులారా నేను విన్నానమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు.
ఎక్కడో మిస్అండర్స్టాండ్ అవుతున్నట్టుంది గగన్. వెంటనే ఈ విషయం గురించి తేల్చేయాలి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. రా గగన్, శివ అసలు ఎవరిని ప్రేమిస్తున్నాడో తెలుసుకుందాం అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక పూర్ణి శివ దగ్గర కూర్చొని, శివ ఎడవకు శివ, అన్నయ్య కోపం తెలిసిందే కదా శివ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే భూమి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇక శివ భూమిని హగ్ చేసుకొని అక్క అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. శివ ఏమైంది అని భూమి అడుగుతూ ఉంటుంది. బావకు నిజం తెలిసిపోయిందక్క, నన్ను కొడుతి ఇంట్లో నుంచి బయటకు పొమ్మంటున్నాడక్క అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. శివ ఒక్క నిమిషం ఆగు అని భూమి గగన్ దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా గగనే భూమికి ఎదురు వచ్చి, వచ్చావా నాట్య కళాకారిణి అని చెప్పి అంటూ ఉంటాడు. ముందు ఆ విషయం పక్కన పెట్టు గగన్, నువ్వు అడగాలనుకున్న విషయం అడుగు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. శివ నువ్వు ప్రేమిస్తుంది పూర్ణినా లేకపోతే బిందునా అని గగన్ అడుగుతూ ఉంటాడు. నేను పూర్ణిని ప్రేమించడం ఏంటి బావా, నాకు ఆశ్రయం ఇచ్చిన ఇల్లు ఇది, ఈ ఇంట్లో నేను అన్యాయం చేయాలని చూడను బావా, నేను ప్రేమిస్తుంది బిందుని అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు. ఆ మాట వినగానే పూర్ణి ఒక్కసారి షాక్లో ఉంటుంది. పరిగెత్తుకుంటూ రూమ్లోకి వెళ్తుంది. నువ్వు పూర్ణిని ప్రేమిస్తున్నావని పూర్ణి మిస్అండర్స్టాండ్ చేసుకుంది. ఇప్పుడు రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది. ఏం అఘాయిత్యం చేసుకుంటుందో. అమ్మ త్వరగా వెళ్ళి పూర్ణిని బయటికి తీసుకొద్దాం పదమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఒరే శివ ఏంట్రా ఇదంతా అని భూమి అంటూ ఉంటుంది. ఏమొక్క నాకు అర్థం కావట్లేదు అని శివ చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.